హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అద్దె గర్భం పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే, ఆపరేషన్ థియేటర్ బయట కారిడార్లో సమయం స్తంభించకపోయింది. డాక్టర్ శ్రీరామ్ తలదించుకొని నిట్టూర్చగానే అర్జున్ ప్రపంచం ముక్కలైంది. అతని కాళ్ళలో బలం ఉడికిపోయి అక్కడి నేల మీద కుప్పగొలిపాడు. మాధవ్ తల్లిదండ్రులు రామకృష్ణ, లక్ష్మి భయంతో గుండెలు పట్టుకున్నారు. సరిగ్గా అదే క్షణంలో ఆపరేషన్ థియేటర్ లోపల నుండి ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. క్యావ్ క్యావ్. ఆ శబ్దం హాస్పిటల్ కారిడార్లోని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. ఆ ఏడుపు వినగానే డాక్టర్ శ్రీరామ్ పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. అతను తలెత్తి అర్జున్ వైపు చూశాడు. డాక్టర్ శ్రీరామ్ చిరునవ్వుతో, అర్జున్, నేను నిట్టూర్చింది ప్రాణాలు పోయాయని కాదు. 4 గంటల ఆపరేషన్ తర్వాత నాకెదురైన అలసట వల్ల. కంగ్రాచులేషన్స్ మై బాయ్, ఇట్స్ ఏ మిరాకిల్. దేవుణ్ణి ప్రార్థనలు విన్నాడు. మాధవి ప్రాణాపాయం నుండి బయటపడింది. మీకు అద్భుతమైన ఆరోగ్యవంతమైన మగబిడ్డ పుట్టాడు. ఆ మాటలు అర్జున్ చెవుల్లో అమృతంలా కురిశాయి. అతని కళ్ళల్లో ఒక్కసారిగా ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. డాక్టర్ను గట్టిగా కౌగిలించుకుని చిన్నపిల్లాళ్ళ బోర్నే ఏడ్చేశాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చేతులు జోడించాడు. లక్ష్మి, రామకృష్ణ ఇద్దరు ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుని దేవుడికి దండం పెట్టుకున్నారు. తమ కూతురు బతుకుందన్న ఆనందం, మనవడు పుట్టాడన్న సంతోషం వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వెనక నిలబడి ఉన్న అన్నపూర్ణదేవి ముఖంలో మాత్రం ఒక విచిత్రమైన భావం. వంశోద్ధారకుడు పుట్టాడు అన్న ఆనందం ఒక పక్క ఉన్న, మాధవ్ బతుకుందన్న వార్త ఆమెలో మళ్ళీ అహంకారాన్ని, కుట్రలను నిద్రలేపింది. ఈ అమ్మాయి బతికితే నా కొడుకు ఆమెను ఈ ఇంటికి తీసుకెళ్తాడు, అది జరగటానికి వీల్లేదు అని మనసులోనే కసిగా అనుకుంది. 2 గంటల తర్వాత మాధవిని ఐసీ నుండి ఒక స్పెషల్ రికవరీ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆమెకి ఇంకా సెలైన్ ఎక్కుతుంది. మత్తుమందు ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ ఉండడంతో ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే ఆమెకు మొదట కనిపించింది అర్జున్. అతను ఆమె పక్కనే ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో అలసట ఉన్న, కళ్ళల్లో మాత్రం వర్ణించలేని ఆనందం ఉంది. అతని చేతుల్లో ఒక చిన్న తెల్లటి బట్టలో చుట్టమన్న ఒక పసికందు ఉన్నాడు. మాధవి కళ్ళ ఆనంద బాష్పాలతో మెరిశాయి. ఆమె పెదవులు వణుకుతూ నా నా బిడ్డ అని గొనిగాయి. అర్జున్ నెమ్మదిగా ముందుకు వంగి ఆ పసికందును మాధవి పక్కన పడుకోబెట్టాడు. అర్జున్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో ఆప్యాయంగా, చూడు మాధవి, మన బిడ్డ నీలాగే ఎంతో అమాయకంగా, ఎంతో అందంగా ఉన్నాడు. నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు నువ్వు నన్ను గెలిపించావు మాధవి. మాధవ్ వణుకుతున్న చేతులతో ఆ పసికందును హత్తుకుంది. బిడ్డ వెచ్చని స్పర్శ తగలగానే ఆమెకిన్నాళ్ళు తను పడిన బాధలు, నొప్పుల, అవమానాలన్నీ మంచులా కరిగిపోయాయి. మాతృత్వం అనే అద్భుతమైన అమృతాన్ని ఆమె ఆస్వాదిస్తుంది. ఒక కంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా ఆమె అర్జున్ వైపు చూసింది. ఇది మన బిడ్డ అర్జున్. ఈ బిడ్డకు మీరు తండ్రి, నేను తల్లి. మన ముగ్గురి ప్రపంచం ఇక ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అర్జున్ ఆమె నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టాడు. అలాగే ఉంటుంది మాధవి. ఆ కాంట్రాక్ట్ అనే పీడకలయిక లేదు. నువ్వు హాస్పిటల్ నుండి నేరుగా మన ఇంటికి వస్తున్నావు. నా భార్యగా, ఈ వర్మ సామ్రాజ్యపు మహారాణిగా కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఫార్మసీకి వెళ్ళి నీకు కావలసిన ముఖ్యమైన మందులు తీసుకుని 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి బిడ్డను ఆమె చేతుల్లోంచి అర్జున్ బయటకు వెళ్ళాడు. అర్జున్ హాస్పిటల్ గది నుండి బయటకు రావటం అన్నపూర్ణదేవి దూరం నుండే గమనించింది. మాధవ్ తల్లిదండ్రులు రామకృష్ణ, లక్ష్మి కూడా గుడికి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి కిందకు వెళ్ళారు. ఇదే సరైన సమయం అని అన్నపూర్ణదేవి భావించింది. ఆమె చేతిలో ఒక ఫైలు ఉంది. అది మరేదో కాదు, ట్రాన్స్ఫర్ ద్వారా మొదట్లో మాధవి చేత సంతకం చేయించిన సరోగసి కాంట్రాక్ట్. ఆ ముఖంలో ఓ క్రూరమైన నవ్వు మొలిచింది. గది బయట ఉన్న నర్సును పిలిపించింది. అన్నపూర్ణదేవి నర్సుతో రహస్యంగా, నేను ఆ అమ్మాయితో కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి. ఈలోపు ఆ బిడ్డను తీసుకెళ్ళి నియోనేటర్ వార్డులో ఉంచు. నేను చెప్పే వరకు బిడ్డను మళ్ళీ ఈ గదిలోకి తీసుకురావద్దు, అర్థమైందా? డబ్బు కాశపన్న ఆ నర్సు తల ఊపి,
అన్నపూర్ణాదేవి వెంటే మాధవ్ గదిలోకి అడుగుపెట్టింది. మాధవి తన బిడ్డ బుగ్గలను సున్నితంగా నిమురుతూ అతని చిరునవ్వును చూసి మురిసిపోతుంది. అప్పుడే గత్తలుపు తెరుచుకొని అన్నపూర్ణదేవి లోపలికి రావటం చూసి మాధవ్ ఉలిక్కిపడింది. ఆ ముఖంలోని ఆనందం ఒక్కసారిగా మాయమై భయం ఆవరించింది. అన్నపూర్ణాదేవి నేరుగా మాధవి మంచం దగ్గరకు వచ్చి నిలబడింది. నర్సును సైగ చేయగానే నర్సు ముందుకు వచ్చి మాధవి చేతుల్లోంచి బిడ్డను తీసుకోవడానికి ప్రయత్నించింది. మాధవి కంగారుగా బిడ్డను గట్టిగా పట్టుకుంటూ, ఏం చేస్తున్నారు? నా బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అన్నపూర్ణదేవి చల్లగా కఠినంగా, నీ బిడ్డ ఎవరి బిడ్డ మాధవి? ఈ బిడ్డ వర్మవంశపు వారసుడు, నా మనవడు. కాసేపు ఆడుకున్నావు కదా, ఇక ఇచ్చే, నర్సు తీసుకువెళ్ళు. నర్సు బలవంతంగా మాధవి చేతుల్లోంచి బిడ్డను తీసుకుని గది బయటకు వెళ్ళిపోయింది. మాధవి గుండె పగిలిపోయింది. నా బిడ్డ, ప్లీజ్ బిడ్డను ఇక్కడే ఉంచండి అని ఏడుస్తూ బ్రతిమలాడింది. అన్నపూర్ణదేవి తన చేతిలోన్న ఫైల్ను మాధవ్ మంచం మీద విసిరేసింది. అన్నపూర్ణదేవి, కలలు కండం ఆప్ మాధవి, వాస్తవంలోకి రా. ఆ ఫైల్ ఏంటో చూడు. నువ్వు సంతకం చేసిన కాంట్రాక్టు. నీకు గుర్తుందో లేదో నీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ కాంట్రాక్టు ప్రకారం నువ్వు కేవలం ఒక అద్దె గర్భానివి. నీ తండ్రి ఆపరేషన్ కోసం మేము 50 లక్షలు ఇచ్చాం. డెలివరీ అయ్యాక మరో ₹1,00,00,000 ఇస్తామని రాసి ఉంది. ఇదిగో ఆ ₹1,00,00,000 చెక్కు. ఆమె ఒక చెక్ తీసి మాధవ్ మొక్క మీద పడేసింది. మాధవ్ కన్నీళ్లతో చేతులు జోడించి, నాకు మీ డబ్బు వద్దు మేడం. అర్జున్ గారు ఆ కాంట్రాక్ట్ ఎప్పుడో రద్దయిపోయిందని చెప్పారు. నన్ను తన భార్యగా ఒప్పుకున్నారు. దయచేసి నన్ను, నా బిడ్డను అర్జున్ గారిని దూరం చేయకండి. నేను ఇంటి కోడలుగా ఎలాంటి ఆస్తులు అడగను. కేవలం అర్జున్ గారికి భార్యగా, నా బిడ్డకు తల్లిగా ఒక మూల పడి ఉంటాను. ఆ మాటలకు అన్నపూర్ణదేవి పగలబడినవ్వింది. ఆ నవ్వులో అంతులేని అహంకారం, ద్వేషమున్నాయి. అన్నపూర్ణదేవి పళ్ళు కొరుకుతూ, అర్జున్ ఎమోషనల్ అయి ఏదేదో వాగుతాడు. వాడు ఒక మూర్ఖుడు. కానీ నేను అలా కాదు. చట్టం దృష్టిలో నువ్వు కేవలం ఒక అద్దె తల్లివి. ఆ కాంట్రాక్ట్ మీద నీ సంతకం, వేలి ముద్ర స్పష్టంగా ఉన్నాయి. చట్టపరంగా ఆ బిడ్డ మీద నీకు ఎలాంటి హక్కు లేదు. మాధవి నోట మాట రాలేదు. కాగితాల ముందు బంధాలకు విలువ ఉండదని ఆమెకు అర్థమవుతుంది. అన్నపూర్ణదేవి మరింత కఠినంగా, ఇప్పుడు నువ్వు నా కొడుకును రెచ్చగొట్టి కోర్టులు, కేసులు చుట్టూ తిరిగితే ఏమవుతుందో తెలుసా? నీ తండ్రి రామకృష్ణ గుండె ఆ దృశ్యాలను తట్టుకోలేదు. రేపు కోర్టు బోర్డు నిలబడి నీ తల్లిదండ్రులు మా కూతురు డబ్బు కోసం కడుపును అమ్ముకుంది అని ప్రపంచం ముందు తలదించుకుంటారు. సమాజం వాళ్ళ మీద ఉమ్మి వేస్తుంది. నీ స్వార్థం కోసం, నా కొడుకు మీద నీకున్న వ్యామోహం కోసం నీ కన్నవాళ్ల పరువును, ప్రాణాలను తీస్తావా? ఆ మాటలు మాధవ్ గుండెల్లో బాకులా దిగాయి. తన తల్లి లక్ష్మి హాస్పిటల్లో అన్న మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. సమాజం ముందు పరువుగా బతికిన వాళ్ళం. ఈ నిజం తెలిస్తే నాన్న గుండె ఆగి చచ్చిపోతాడు. తన అర్జున్ను ఎంతగానో ప్రేమిస్తుంది. తన బిడ్డ అంటే ఆమెకు ప్రాణం. కానీ వాళ్ళ కోసం తన తల్లిదండ్రుల ప్రాణాలను, పరువును బలిపెట్టగలదా? ఈ బండరాయి లాంటి అన్నపూర్ణదేవి ఏమైనా చేయగలదని ఆమెకు తెలుసు. తను ఇక్కడే ఉంటే ప్రతిరోజు తన కుటుంబాన్ని టార్చర్ చేస్తుందని ఆమెకు అర్థమైపోయింది. అన్నపూర్ణదేవి మాధవ్ దగ్గరకు వచ్చి గుసగుసగా, మర్యాదగా చెక్ తీసుకొని బిడ్డను మర్చిపోయి ఇక్కడి నుండి వెళ్ళిపో. అర్జున్ రాకముందే నువ్వు మాయమైపోవాలి. వాడికి నువ్వే ఒక లెటర్ రాయి, నాకు డబ్బు దొరికింది, నేను వెళ్ళిపోతున్నానని. అప్పుడు వాడు నిన్ను అసహించుకుంటాడు. మా వంశం పరువు నిలబడుతుంది. లేదంటే నీ కన్నవాళ్ళ చావుకు నువ్వే కారణమవుతావు. నిర్ణయం నీదే. అన్నపూర్ణదేవి ఆ కాంట్రాక్ట్ పేపర్లను అక్కడే వదిలేసి గర్వంగా నడుచుకుంటూ గది బయటకు వెళ్ళిపోయింది. మాధవ్ అక్కడే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండిపోయింది. తాను మృత్యువుతో పోరాడి గెలిచిన, విధి పన్నిన ఆ వలలో చిక్కుకొని ఓడిపోయినట్టు ఆమెకు అనిపించింది. ఒక పక్క తను ప్రాణంగా ప్రేమించే భర్త, తన కడుపు పేగు తెంచుకొని పుట్టిన పసికందు, మరోపక్క తనను కన్న తల్లిదండ్రుల ప్రాణాలు, పరువు. ఈ ధర్మ సంఘటనలో మాధవ్ గుండె పగిలి ముక్కలైపోతుంది. కొద్దిసేపటి తర్వాత మాధవ్ కన్నీళ్ళు తుడుచుకొని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చింది. మంచం పక్కన ఉన్న ఒక కాగితం పెన్ను తీసుకుంది. వణుకుతున్న చేతులతో
కారుతున్న కన్నీటి చుక్కల మధ్య అర్జున్ కోసం ఒక లేఖ రాయటం మొదలుపెట్టింది. తన ప్రేమను, తన బిడ్డను శాశ్వతంగా వదులుకోవడానికి ఆ మనసు అంగీకరించకపోయినా పరిస్థితులు ఆమెను బలిపశువును చేశాయి. కాగితం మీద కొన్ని అబద్ధాలు రాసి ఆ కాంట్రాక్ట్ పక్కన పెట్టింది. సరిగ్గా అప్పుడే గదిలోకి మళ్ళీ ఆ నర్సు వచ్చింది. నర్సు కొంచెం జాలితో కానీ బాధగా, సారీ మేడం, మీ బిడ్డను నియోనేటర్ వార్డులో పడుకోబెట్టాం. పాలు పట్టే సమయమైంది. కాసేపు మీకిచ్చి వెళ్దామని తెచ్చాను. ఆ తర్వాత మేడం గారు బిడ్డను తీసుకెళ్ళిపోమన్నారు. నర్సు చేతుల్లో ఉన్న తన బిడ్డను చూడగానే మాధవ్ గుండె తరుక్కపోయింది. తను రాసిన కఠినమైన లేఖను పక్కన పెట్టి వేగంగా బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. బిడ్డను గుండెలకు హత్తుకుంది. పసికందు వాసనను పీల్చుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నన్ను క్షమించు కన్నా, నిన్ను 9 మాసాలు మోసాను, కానీ నా చేతులతో పెంచే అదృష్టం నాకు లేదు. నీ తండ్రి నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు. ఆయనలో నా ప్రేమను వెతుక్కో అని పసిబుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది. కొద్ది క్షణాలు గడిచాయి. నర్సు ముందుకు వచ్చింది. మేడం, టైం అయిపోతుంది. నేను బిడ్డను తీసుకువెళ్ళాలి. మాధవ్ చేతులు బిడ్డను వదలడానికి ఇష్టపడడం లేదు. ఆమె వేళ్ళ ఆ పసికందు బట్టలను గట్టిగా పట్టుకున్నాయి. కానీ విధి, ఆ కాంట్రాక్ట్ నిబంధనలు ఆమె చేతులను విడదీశాయి. నర్సు నెమ్మదిగా మాధవి చేతుల్లోంచి ఆ చిన్నారిని తీసుకుంది. బిడ్డను తీసుకుని నర్సు గదిగుమ్మం వైపు నడుస్తుంది. మాధవికి తన శరీరంలోంచి ప్రాణాన్ని ఎవరో బలవంతంగా లాగేస్తున్నట్టు అనిపించింది. ఆమె గొంతులోంచి ఒక భయంకరమైన ఆక్రోశం తన్నుకొచ్చింది. మంచం మీద నుండి కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ తన 2 చేతులను గుమ్మం వైపు చాచింది. నర్సు బయటకు అడుగుపెట్టింది. గత్తెలుపులు ఆటోమేటిక్గా మూసుకోవడం మొదలయ్యాయి. మాధవి ప్రాణం పోతూ ఉన్నట్టుగా కన్నీరు మున్నీరుగా అరుస్తూ, నా బిడ్డ, నా బిడ్డను నాకు ఇచ్చేయండి ప్లీజ్, నా బిడ్డ. ఆమె అరుపు ఆ గది 4 గోడలకే పరిమితమైంది. ఆ ఏడుపులో ఒక కన్నతల్లి ఆవేదన, ఒక పరాజితురాలి నిస్సహాయత ఉన్నాయి. తలుపు సగం మూసుకుంది. నర్సు చేతుల్లో ఉన్న బిడ్డ మాధవికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆమె కళ్ళ ముందు ఆ కాంట్రాక్ట్ పేపర్లు, దాని మీద ఉన్న ₹1,00,00,000 చెక్ ఆమెను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం ఒక భయంకరమైన రాక్షసిలా ఆవరించి ఉంది. బిడ్డను తీసుకుని నర్సు వెళ్ళిపోయిన తర్వాత మాధవి ప్రాణం లేని శిలలా మారిపోయింది. మంచం మీద ఉన్న ₹1,00,00,000 చెక్కు, కాంట్రాక్టు పేపర్లు, తను బలవంతంగా రాసిన ఆ అబద్ధపు లేఖ ఆమెను వెక్కిరిస్తున్నాయి. అన్నపూర్ణదేవి మళ్ళీ గదిలోకి వచ్చింది. ఆ ముఖంలో ఒక విజేతకు ఉండే గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నపూర్ణదేవి కఠినంగా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? సమయం లేదు. వాడు వచ్చేలోపు నువ్వు ఈ హాస్పిటల్ దాటి వెళ్ళిపోవాలి. నీ బట్టలు సర్దుకొని ఆ చెక్ తీసుకుని బయటకు నడువు. కింద వెనక్ గేట్ దగ్గర కారు ఉంటుంది. అది నిన్ను మీ ఊర్లో వదిలేస్తుంది. మాధవికి మాటలు రాలేదు. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. నొప్పితో ఉన్న శరీరాన్ని బలవంతంగా కదిలిస్తూ మంచం మీద నుండి నెమ్మదిగా కిందకు దిగింది. అప్పుడే ఆపరేషన్ జరిగిన శరీరం, అడుగులేస్తే ప్రాణం పోయినంత నొప్పి. అయినా సరే విధి ముందు, ఈ కుబేరుల అహంకారం ముందు తాను ఓడిపోయానని ఆమెకు అర్థమైంది. తన చిన్న బ్యాగ్ తీసుకొని గుమ్మం వైపు అడుగులు వేసింది. సరిగ్గా అప్పుడే గది బయట వేగంగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. చేతిలో మందుల కవరు కంగారుగా అర్జున్ లోపలికి వచ్చాడు. లోపల బ్యాగ్ పట్టుకుని నిలబడిన మాధవిని, పక్కన అధికారికంగా నిలబడిన తన తల్లిని చూడగానే అర్జున్కు పరిస్థితి అర్థమైంది. అతని ముఖంలో నవ్వు మాయమై తీవ్రమైన కోపం ఆవరించింది. అర్జున్ నేరుగా మాధవ్ దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అర్జున్ భయంగా, కోపంగా, ఏంటిది మాధవి, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఆపరేషన్ జరిగి కనీసం కొన్ని గంటలు కూడా కాలేదు. ఇలా నిలబడ్డావేంటి? మాధవ్ తల్లించుకొని ఏడుస్తూ ఉండిపోయింది. అన్నపూర్ణదేవి కల్పించుకుంది. అన్నపూర్ణదేవి గంభీరంగా నటిస్తూ, నువ్వు ఆవేశపడక అర్జున్, ఆమె పని పూర్తయింది. మన కాంట్రాక్టు ప్రకారం బిడ్డనిచ్చేసింది. ఆమె డబ్బు ఆమె తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. కావాలంటే ఆ మంచం మీద ఉన్న లెటర్ చూడు, ఆమె స్వయంగా రాసింది. అర్జున్ వేగంగా వెళ్ళి మంచం మీద ఉన్న ఆ లేఖను తీసుకున్నాడు. దానిమీద మాధవి కన్నీటి చుక్కలు పడి అక్షరాలు చెరిగిపోయి ఉన్నాయి.
అందులో నాకు నా డబ్బు ముఖ్యం, నేను నా బిడ్డను వదిలేసి వెళ్తున్నాను అని రాసి ఉంది. అర్జున్ ఆ లేఖను చదువుతూ ఉంటే అతని రక్తం మరిగిపోయింది. అతను మాధవ్ వైపు తిరిగాడు. అర్జున్ గట్టిగా కానీ బాధగా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు మాధవి, నిజంగా ఈ మాటలు నువ్వే రాసావా? ప్రాణం పోతున్నా నా బిడ్డను కాపాడుకున్న నువ్వు డబ్బు కోసం వదిలేసి వెళ్తున్నావా? ఇది అబద్ధమని నాకు తెలుసు. నిన్నెవరు బెదిరించారో చెప్పు. మాధవి ఏడుస్తూ, లేసా, నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళిపోవాలి అని వణుకుతున్న గొంతుతో అంది. అర్జున్ చేతిలో ఉన్న ఆ కాంట్రాక్ట్ పేపర్లను మాధవ్ రాసిన లేఖను తీసుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆ కాగితాలను నిలువున చింపేశాడు. ముక్కలు ముక్కలుగా చేసి గాల్లోకి విసిరేశాడు. అర్జున్ సింహంలా గర్జిస్తూ, ఈ కాగితాల మీద రాసిన రాతలను నేనెప్పుడో చెరిపేశాను. నా ప్రాణాన్ని, నా భార్యను నా నుండి దూరం చేసే హక్కు ఈ చట్టానికి లేదు, ఏ దేవుడికి లేదు. అన్నపూర్ణదేవి షాక్తో 2 అడుగులు వెనక్కి వేసింది. తన కొడుకు ఇంత బహిరంగంగా, ఇంత తీవ్రంగా ఆ కాంట్రాక్ట్ను ధిక్కరిస్తాడని ఊహించలేదు. అన్నపూర్ణదేవి కోపంతో, అర్జున్, నీకేమైనా పిచ్చి పట్టిందా? కోట్లు పెట్టి కొనుక్కున్న అద్దె గర్భం రాది. మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? ఒక మధ్యతరగతి దరిద్రురాల్ని తీసుకొచ్చి వర్మ ఇంటి కోడల్ని చేస్తావా? సమాజం ఏమనుకుంటుంది? మన బంధువుల ముందు నా పరువు ఏమవ్వాలి? అర్జున్ కళ్ళు అగ్నిగోళాల్లో మారాయి. తన తల్లి పరువు కోసం ఎంత దారుణానికి ఒడిగడుతుందో చూసి అతనికి అసహ్యం వేసింది. అర్జున్ వేలు చూపిస్తూ సూటిగా, పరువ, ఒక ప్రాణాన్ని డబ్బుతో కొనేయచ్చు అనుకునే మీ అహంకారానికి పరువు ఒక లెక్క మాం. నా కోసం ప్రాణాలు పణంగా పెట్టింది మాధవి. ఆమె కడుపులో పెరిగింది మీ వంశపు రక్తమైతే ఆ రక్తానికి ఊపిరి పోసింది ఆమె. మీరు ఆమెను కేవలం ఒక యంత్రంలో చూశారు, కానీ నేను ఆమెలో ఒక దేవతను చూశాను. నా కష్టంలో, నా చీకట్లో నాకు తోడుగా నిలబడిన ఒక స్వచ్ఛమైన మనసును చూశాను. అన్నపూర్ణాదేవి వెనక్కి తగ్గలేదు. ఆమె స్వచ్ఛమైంది కాదు అర్జున్. ఆ నందినిలాగే ఈ మాధవి కూడా మన ఆస్తుల కోసం వేసిన వల ఇది. డబ్బు కోసం కకృతిపడి అమ్ముడుపోయిన దాని గురించి నువ్వింతలా తపన పడుతున్నావా? ఆ మాట వినగానే అర్జున్ రక్తం ఉడికిపోయింది. అర్జున్ గట్టిగా అరుస్తూ, స్టాప్ ఇట్ మామ్, మాధవి డబ్బు కోసం రాలేదు, మీ బెదిరింపుల కోసం వెళ్తుంది. ఆ కిడ్నాప్ వెనక ఎవరు ఉన్నారు? మాధవి నాన్నని రోడ్డు మీదకెందుకు లాగారు నాకు తెలియదనుకుంటున్నారా? ఇదంతా మీరే చేశారు కదా. ఒక పసికందు తల్లిని దూరం చేయడానికి మీరు ఎంత రాక్షంగా మారారో నాకంతా తెలుసు. అన్నపూర్ణదేవి ముఖం పాలిపోయింది. తన కుట్రలన్నీ అర్జున్కు తెలిసిపోయారని ఆమెకు అర్థమైంది. మాధవ్ భయంతో వణుకుతూ అర్జున్ చేయి పట్టుకుంది. మాధవ్ ఏడుస్తూ, వద్దు సార్, మీ అమ్మగారితో గొడవ పడకండి, నేను వెళ్ళిపోతాను. నా వల్ల ఈ కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు. మీ బిడ్డకు తల్లిగా నా బాధ్యత ముగిసింది. అర్జున్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టులో ఒక భరోసా, ఒక విడదీయరాని బంధం ఉన్నాయి. బాధ ముగియలేదు మాధవి, ఇప్పుడే మొదలైంది. నా జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ నాది. మీ అమ్మగారు సమాజం పరువు అని భయపడ్డారు కదా, ఇప్పుడు ఆ సమాజం ముందే నేను నా ప్రేమను నిలబెట్టుకుంటాను. అర్జున్ తన తల్లి వైపు తిరిగాడు. అర్జున్ అత్యంత కఠినంగా, స్థిరంగా, ఇన్నాళ్ళు మీ మాట విన్నాను మామ్. నా గతం నన్ను భయపెడితే మీ వంశం పిచ్చి నన్ను ఒక రాక్షసుల్లా మార్చింది. కానిక లేదు. ఈ వర్మ సామ్రాజ్యం, ఈ ఆస్తులు, ఈ పరువు, ఇవేవి నాకు మాధవి కంటే ఎక్కువ కావు. ఒకవేళ మీరు ఆమెను కోడలిగా అంగీకరించకపోతే ఇప్పుడే ఈ క్షణమే నా బిడ్డను మాధవిని తీసుకుని ఈ వర్మ సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. మీ ఆస్తులు, మీ పరువు మీరే ఉంచుకోండి. ఆ మాటలు వినగానే అన్నపూర్ణదేవి గుండెల్లో పిడుగు పన్నట్టయింది. ఏ కొడుకు కోసమైతే తన ఈ కుట్రలన్నీ చేసిందో, ఏ వంశం కోసమైతే తనింత ఆరాటపడిందో, ఆ కొడుకిప్పుడు తన కళ్ళ ముందే ఆ ఆస్తులను తన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. అన్నపూర్ణదేవి వణుకుతున్న స్వరంతో, అర్జున్, నన్ను బెదిరిస్తున్నావా? 9 మాసాలు మోసి కన్న తల్లిని కేవలం నిన్న కాక మొన్న వచ్చిన ఒక అనామకురాలి కోసం వదిలేస్తావా? అర్జున్ కన్నీళ్లతో కాని దృఢంగా, మీరు నన్ను కన్నారు మామ్, కానీ మాధవి నన్ను బతికించింది, నా నమ్మకాన్ని బతికించింది. నాలో చచ్చిపోయిన మనిషికి మళ్ళీ ప్రాణం పోస్తుంది.
ఆమె లేని జీవితం నాకు వద్దు. గదిలో వాతావరణం నిప్పులు చెరుగుతుంది. అర్జున్ మాధవ్ చేయి పట్టుకుని ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. మాధవ్ కన్నీళ్లు అతని చొక్కాను తడుపుతున్నాయి. అర్జున్ తన తల్లి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఇక ఎలాంటి సంకోచం భయం లేకుండా అత్యంత స్పష్టమైన స్వరంతో ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేశాడు. దీన్ని మీరేమైనా అనుకోండి మామ్, మీరు అంకరించినా అంకరించకపోయినా ఇది మారదు. అమ్మా, నేను మాధవ్ని పెళ్లి చేసుకుంటాను. ఈ ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా ఆమె నా భార్య, ఈ వర్మ వంశానికి ఏకైక కోడలు. ఆ ఒక్క మాట, నేను మాధవిని పెళ్లి చేసుకుంటాను అన్న ఆ వాక్యం గది గోడలకు తగిలి ప్రధ్వనించింది. అన్నపూర్ణదేవి కళ్ళు భయంతో షాక్తో విప్పార్లాయి. ఆమె ప్రపంచం గిరున తిరిగింది. తన అహంకారం, తన కులగర్వం, తాను పేర్చిన కుట్రల కోట అన్నొక్కసారిగా పేకమేడలా కూలిపోయాయి. ఆమె నోటి నుండి మాట రాలేదు. పెదవులు వణుకుతున్నాయి. అకస్మాత్తుగా ఆమె ఎడమ చేతిలో విపరీతమైన నొప్పి మొదలైంది. ఆ నొప్పి క్షణాల్లో ఆమె గుండె వరకు పాగింది. ఆమె శ్వాస వేగంగా ఆడుతుంది. ఊపిరి తీసుకోవటం కష్టంగా మారింది. ఆమె 2 చేతులతో తన ఛాతీని గట్టిగా పట్టుకుంది. ఆ అర్జున్ అని సన్నగా మూలుగుతూ వెనక్కి తూలింది. ఆమె కళ్ళు తేలిపోతున్నాయి. తన పక్కన ఉన్న టేబుల్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చేయి జారిపోయింది. అర్జున్ మాధవ ఆశ్చర్యంతో భయంతో చూస్తూ ఉండగానే అన్నపూర్ణదేవి కళ్ళు తేలేసి ఛాతీ పట్టుకుని భయంకరమైన గుండెపోటుతో అక్కడ నేల మీద కుప్పగొలిపోయింది. అమ్మా! అర్జున్ గొంతులోంచి వచ్చిన అర్తనాదం ఆ ఆసుపత్రి గదిని దద్దరిల్లేలా చేసింది. క్షణాల క్రితం వరకు తన ఆస్తులు, వంశం, పరువు అంటూ గర్వంగా మాట్లాడిన అన్నపూర్ణదేవి ఇప్పుడు గుండెపోటుతో నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ ముఖం పాలిపోయింది. పెదవులు వణికిపోతున్నాయి. ఈ అహంకారం అయితే ఇన్నాళ్ళు ఆమెను మహారాణి నిలబెట్టిందో, అదే అహంకారం బద్దలైన క్షణంలో ఆమె గుండె ఆ భారాన్ని మోయలేకపోయింది. అర్జున్ వేగంగా కిందకు వంగి తన తల్లి తలను ఒళ్ళోకి తీసుకున్నాడు. తన తల్లి తన్ను కఠినంగా పెంచిన, తన భార్యను అవమానించిన ఆమె తన కన్న తల్లి. ఆ రక్తబంధం ఇప్పుడు అర్జున్ని పిచ్చివాళ్ల చేస్తుంది. అర్జున్ భయం తరుస్తూ, డాక్టర్, ఎవరైనా రండి, ప్లీజ్ మా అమ్మని కాపాడండి డాక్టర్. మాధవి నొప్పితో ఉన్న తన శరీరాన్ని సైతం లెక్క చేయకుండా వణుకుతున్న అడుగులతో అన్నపూర్ణదేవి దగ్గరకు వచ్చింది. కింద కూర్చుని ఆమె చేతులు పట్టుకొని రాస్తూ, మేడం, కళ్ళు తెరవండి మేడం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నర్సు మరియు డాక్టర్ శ్రీరామ్ హుటాహుట్న గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్నపూర్ణదేవి నాడి చెక్ చేసి డాక్టర్ ముఖం తీవ్రంగా మారింది. కార్డియాక్ అరెస్ట్, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి, స్ట్రెచ్చర్ తీసుకురండి ఫాస్ట్ అని అరిచాడు డాక్టర్ శ్రీరామ్. స్ట్రెచ్చర్ మీద అన్నపూర్ణదేవిని అత్యవసరంగా ఐసీయూలోకి తీసుకెళ్లారు. అర్జున్, మాధవి ఆ స్ట్రెచ్చర్ వెనకాలే పరిగెత్తారు. ఐసీయూ తలుపులు దబ్బీమని మూసుకున్నాయి. ఎర్రటి ఎమర్జెన్సీ లైట్ వెలిగింది. ఐసీయూ బయట కారిడార్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కొద్దిసేపటి క్రితమే మాధవి కోసం ప్రాణ సంకటంలో పడిన అర్జున్ ఇప్పుడు తన కన్నతల్లి కోసం అదే తలుపుల ముందు కన్నీళ్లతో నిలబడ్డాడు. విధి ఆడుతున్న ఈ క్రూరమైన నాటకంలో మనుషులు ఎంత నిస్సహాయాల్లో అతనికి అర్థమవుతుంది. మాధవ్ అక్కడే ఉన్న ఓ కుర్చీలో కుప్పగొలిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగటం లేదు. తన వల్లే ఈ కుటుంబంలో చిచ్చు రేగిందని, తన వల్లే అన్నపూర్ణదేవికి ఈ పరిస్థితి వచ్చిందని ఆమె తన్ను తాను నిందించుకుంటుంది. అర్జున్ నెమ్మదిగా మాధవ్ దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె వణుకుతున్న చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మాధవి వెక్కి వెక్కి ఏడుస్తూ, నన్ను క్షమించండి సార్, అంతా నా వల్లే ఈ గొడవ జరిగింది. మీ అమ్మగారికి నా మీద ఉన్న కోపమే ఆమె గుండెను ఆపేసింది. ఆమెకేమైనా జరిగితే నేను జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. నన్ను పంపించేయండి సార్, నేను వెళ్ళిపోతాను. అర్జున్ ఆమె తల నిమురుతూ కన్నీళ్లతోనే ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. లేదు మాధవి, ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు. అమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదు. ఆమెలో పేరుకుపోయిన అహంకారం, కులగర్వం, మనుషులను మనుషుల్లా చూడలేని ఆమె ఆస్తి పిచ్చి ఈరోజు ఆమెను ఈ పరిస్థితి తీసుకువచ్చింది. నిన్ను నా భార్య అంగీకరించలేక ఆమె పడిన మానసిక సంఘర్షణ ఇది. నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా తల్లి కోసం నా భార్యను, నా ప్రాణాన్ని నేను వదులుకోలేను. అర్జున్ మాటల్లో ఉన్న స్పష్టత
తన పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ మాధవి కొద్దిగా ధైర్యాన్నిచ్చాయి. అయినా సరే ఒక తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆ స్వచ్ఛమైన మనస్సును కలిచివేస్తూనే ఉంది. 2 గంటల పాటు డాక్టర్లు చేసిన తీవ్రమైన శ్రమ ఫలించింది. డిఫిబ్రిలేటర్ షాక్తో అన్నపూర్ణదేవి ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. కానీ ఆమె శరీరం, మనసు పూర్తిగా నీరసించిపోయాయి. డాక్టర్ శ్రీరామ్ ఐసీలోంచి బయటకు వచ్చాడు. అర్జున్, భయపడవలసిన అవసరం లేదు. మీ అమ్మగారు అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఇది మేజర్ హార్ట్ అటాక్. ఆమె మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యారు. ఆమె అహంకారం, ఆమె లోపల ఉన్న ఏదో తీవ్రమైన భయం ఆమె గుండె మీద భారం వేశాయి. ఆమెకిప్పుడు కావలసింది మందులు కాదు, ప్రశాంతత. ఆమెను ఎలాంటి ఎమోషనల్ షాక్కి గురి చేయకండి. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, నేను ఆమెను చూడొచ్చా అని అడిగాడు. డాక్టర్ తల ఊపాడు. అర్జున్ ఒకడు ఐసీలోకి అడుగుపెట్టాడు. అక్కడ మంచం మీద ఎన్నో గొట్టాల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్లు ఆడుతున్న తన తల్లిని చూడగానే అతని గుండె తరుక్కపోయింది. ఒకప్పుడు తను కనుసనాలతో 100 కోట్ల సామ్రాజ్యాన్ని శాసించిన ఆ మహారాణి ఇప్పుడు ఒక నిస్సహాయురాల్లాగా పడి ఉంది. మృత్యువు ముందు కోట్లు, ఆస్తులు, పరువు పనికిరావని ఆమెకు బహుశా ఇప్పుడు అర్థమే ఉంటుంది. అన్నపూర్ణదేవి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. పక్కనే కన్నీళ్లతో నిలబడి ఉన్న తన కొడుకును చూసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు ఆ పాత అహంకారం లేదు. ఒక రకమైన పశ్చాత్తాపం, తీవ్రమైన ఆవేదన ఉన్నాయి. ఆమె తన చేయి పైకెత్తి అర్జున్ని పిలిచింది. అన్నపూర్ణదేవి నీరసంగా వణుకుతున్న గొంతుతో అర్జున్ అర్జున్ ఆమె చేయి పట్టుకొని, అమ్మా, నేనిక్కడే ఉన్నాను. మీకేమీ కాదు, దయచేసి మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు జారి చెంపల మీద పడ్డాయి. ఆ కన్నీళ్లు ఇన్నాళ్ళు తను మోసిన అహంకార బరువును కడిగేస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. అన్నపూర్ణదేవి, మాధవి, మాధవెక్కడా? నా మనవడెక్కడా? అర్జున్కు ఆశ్చర్యం వేసింది. తన తల్లి మొదటిసారి మాధవిని పేరు పెట్టి పిలుస్తుంది. అందులో ద్వేషం లేదు, ఒక రకమైన ఆర్తి ఉంది. తను బయటే ఉందమ్మా అని చెప్పాడు అర్జున్. ఆమెను లోపలికి పిలువు అని సైగ చేసింది అన్నపూర్ణదేవి. కొద్ది నిమిషాల్లో అర్జున్ మాధవిని తీసుకొని లోపలికి వచ్చాడు. మాధవి చేతుల్లో ఆ పసికందు ఉన్నాడు. మాధవి భయంగా జంకుతూ అన్నపూర్ణదేవి మంచం దగ్గరకు వచ్చింది. తన్ని చూస్తే మళ్ళీ ఆమెకు కోపం వస్తుందేమో, మళ్ళీ గుండెపోటు వస్తుందేమో అన్న భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అన్నపూర్ణదేవి మాధవన్ చూడగానే 2 చేతులు జోడించింది. ఒక వర్మ సామ్రాజ్యపు మహారాణి తన కళ్ళ ముందు అర్ధగర్భం అని ఇన్నాళ్ళు అవమానించిన ఒక సామాన్య అమ్మాయి ముందు చేతులు జోడించటం అర్జున్కు, మాధవికి నమ్మశక్యంగా అనిపించలేదు. మాధవ్ కంగారుగా ముందుకొచ్చి ఆమె చేతులు పట్టుకొని, అయ్యో మేడం, ఏం చేస్తున్నారు? దయచేసి అలా చేయకండి. మీరు పెద్దవాళ్ళు, మీరు నాకు దేవుడితో సమానం. అన్నపూర్ణదేవి ఏడుస్తూ వణుకుతున్న గొంతు, లేదమ్మా, నేను రాక్షసిని. దేవుడు నువ్వు. డబ్బు మదంతో నీ ఆత్మగౌరవాన్ని కొనేయాలనుకున్నాను. నీ ప్రాణాలను పణంగా పెట్టి నా కొడుకు జీవితాన్ని బతికించినా నిన్ను ఒక వస్తువు కంటే హీనంగా చూశాను. కానీ మృత్యు అంచులకు వెళ్ళి వచ్చిన ఈ క్షణంలో నాకు అర్థమైంది, నా దగ్గర ఉన్న ఏ డబ్బు నన్ను కాపాడలేకపోయింది. కాపాడింది నా కొడుకు ప్రేమ. నువ్వు కన్నా ఈ బిడ్డ అదృష్టం. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఆమె చేతులు చాచి మాధవ్ చేతుల్లో ఉన్న పసికందును ముద్దాడింది. ఆ బిడ్డను చూస్తుంటే ఆమె గుండెలోని కల్మషం మొత్తం కరిగిపోయినట్టు అనిపించింది. మాధవ్ కన్నీళ్ళు ఆపుకోలేక అన్నపూర్ణదేవి తలను తన చేతులతో ప్రేమగా నిమిరింది. మీరు నన్ను క్షమించమని అడగకూడదు మేడం. మీరు అర్జున్ గారి తల్లి, అంటే నాకు కూడా తల్లే కదా. ఒక తల్లి బిడ్డను కోల్పోతే దాన్ని ఎవరైనా మనసులో పెట్టుకుంటారా అని ఎంతో స్వచ్ఛంగా చెప్పింది. మాధవ్ మాటలోని ఆ స్వచ్ఛత, ఆ క్షమాగుణం అన్నపూర్ణాదేవి హృదయాన్ని మరింత బరువెక్కేలా చేశాయి. తన కళ్ళ ముందు ఒక దేవత నిలబడి ఉంటే ఇన్నాళ్ళు తను ఒక శత్రువును చూసినట్టు చూశానని ఆమెకు అర్థమైంది. గదిలో కొంతసేపు భావోద్వేగపూరిత నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్, మాధవి ఇద్దరూ అన్నపూర్ణదేవి మారిపోయిన తీరు చూసి ఆనందపడుతున్నారు. కానీ అన్నపూర్ణదేవి కళ్ళల్లో ఇంకా ఏదో తీరని ఆవేదన, ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఆమెను తొలుస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన చూపును మాధవ్ వైపు నుండి పక్కకు తిప్పుకొని,
పైకప్పు వైపు శూన్యంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక పాతకాలపు జ్ఞాపకం, దశాబ్దాల నాటి గాయం మేల్కొంది. అన్నపూర్ణదేవి దీర్ఘంగా నిట్టూరుస్తూ బరువైన గొంతుతో, అర్జున్, మాధవ్ని ఎందుకు అంతగా ద్వేషించానో మీకు తెలుసా? ఆమె పేదరికంలో పుట్టిందనా, లేక నా ఆస్తులు తీసుకుంటుందనా? కాదు, ఆమెను చూసిన ప్రతిసారి నా గతం నా కళ్ళ ముందు రక్తం ఓడుతూ కదలాడేది. ఆమె కళ్ళల్లోని ఆ నిస్సహాయత, ఆ త్యాగం నన్ను దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లేది. అర్జున్ ఆశ్చర్యంగా వింటున్నాడు. తన తల్లి గతం గురించి అతనికి ఏమీ తెలియదు. చిన్నప్పటి నుండి ఆమె సంపన్న కుటుంబంలో పుట్టిన గారాల పట్టిలాగానే అతనికి తెలుసు. ఏం మాట్లాడుతున్నారమ్మా? మీ గతం ఏంటి? అన్నపూర్ణదేవి మాధవ్ చేతులను గట్టిగా పట్టుకుంది. అన్నపూర్ణదేవి కన్నీళ్లు కారుస్తూ, నాకు త్యాగమన్నా, పేదరికమన్నా అంతులేని అసహ్యం, అంతులేని కోపం. ఎందుకంటే ఆ పేదరికం, ఆ త్యాగం నా సొంత తల్లిని బలి తీసుకున్నాయి. ఆ మాట వినగానే అర్జున్, మాధవి ఇద్దరూ షాక్ అయ్యారు. అన్నపూర్ణదేవి కొనసాగిస్తూ, మీకు తెలిసిన అన్నపూర్ణదేవి ఈ వర్మ సామ్రాజ్యపు మహారాణికి ఒకప్పుడు కట్టుకోవడానికి సరైన బట్టలు కుల్లేవు. నేను పుట్టింది ఒక మురికి వాళ్ళు. నా సొంత తల్లి పేరు కనకమ్మ. మా నాన్న ఒక తాగుబోతు. రోజు తాగి వచ్చి అమ్మను కొట్టేవాడు. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. నన్ను బతికించుకోవడానికి లక్షల రూపాయలు అవసరమయ్యాయి. ఆమె గొంతు వణుకుతుంది. పాత గాయాలు మళ్ళీ రక్తాన్ని స్రవిస్తున్నాయి. మాధవికి అన్నపూర్ణదేవి చెబుతున్న కథ తన కథలాగానే అనిపిస్తుంది. తండ్రి కోసం తను బలిపీఠం ఎక్కితే తన కూతురి కోసం ఒక తల్లి బలిపీఠం ఎక్కిన కథ ఇది అని ఆమెకు అర్థమవుతుంది. అమ్మ ఎవరిని అడిగినా డబ్బు రాలేదు. అప్పట్లో ఈ నగరంలోనే ఒక పెద్ద జమీందారు కుటుంబం ఉండేది. వాళ్ళకు సంతానం లేదు. 10 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక బిడ్డ తప్ప వాళ్ళ వంశం నిలబడ్డానికి ఒక మగబిడ్డ కావాలి. ఆ జమీందారు భార్యకు గర్భం నిలిచే అవకాశం లేదు. ఆ రోజుల్లో ఈ ఐవీఎఫ్ లాంటి టెక్నాలజీ లేదు. సహజంగానే బిడ్డను కనాలి. ఆ జమీందారు కన్ను నా తల్లి మీద పడింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. తన అమ్మమ్మ గురించి తను వింటున్న ఈ నిజం అతని ఊహలకు అందడం లేదు. అన్నపూర్ణదేవి కళ్ళు మూసుకుని ఏడుస్తూ, నా ప్రాణాలు కాపాడడానికి నా ఆపరేషన్కి డబ్బు కోసం నా తల్లి ఆ జమీందారుతో ఒక ఒప్పందం చేసుకుంది. అవును మాధవి, ఒక కాంట్రాక్టు. బిడ్డను కని వాళ్ళకిచ్చేయాలని. నా ఆపరేషన్కి డబ్బు కట్టారు. నేను బతికాను. కానీ ఆమె గొంతులో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. ఆ కాంట్రాక్టు పేరుతో ఆ జమీందార్ నా తల్లిని ఒక వేశ్య కంటే హీనంగా వాడుకున్నాడు. ఆమె కడుపులో బిడ్డపడి డెలివరీ సమయానికి ఆమెకు విపరీతమైన బ్లీడింగ్ అయింది. ఆ జమీందారు కేవలం తన వారసుడు మాత్రమే కావాలి. నా తల్లి ప్రాణం కాదు. బిడ్డను రక్షించడానికి నా తల్లికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేశాడు. బిడ్డ పుట్టాడు. ఆ రక్తం మడుగులో నన్ను అనాథం చేసి నా తల్లి ప్రాణాలు వదిలేసింది. ఆమె ఏడుపు ఐసీయూ గదిని కలిచివేస్తుంది. మాధవి కూడా కన్నీళ్లు ఆగటం లేదు. ఒక తల్లి తన బిడ్డ కోసం తన శరీరాన్ని, ప్రాణాన్ని ఎలా త్యాగం చేసిందో వింటుంటే ఆ మనసు ముక్కలైపోతుంది. అన్నపూర్ణదేవి తన కన్నీళ్లను తుడుచుకుని మాధవ్ ముఖంలోకి చూస్తుంది. అన్నపూర్ణదేవి మాధవ్ని ఆప్యాయంగా చూస్తూ, నువ్వు కాంట్రాక్ట్ మీద సంతకం చేసి ఈ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆ రోజుల్లో నా తల్లి పడ్డ నరకం గుర్తొచ్చింది. నీలో నా తల్లి త్యాగం కనిపించింది. ఒక ఆడది తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందన్న నిజం నిన్ను చూసిన ప్రతిసారి నన్ను భయపెట్టేది. ఆ భయమే నీ మీద కోపంగా మారింది. నిన్ను నా కొడుకు ప్రేమిస్తున్నానని తెలిసినప్పుడు ఎక్కడ నా తల్లిలాగా నువ్వు నా కొడుకు జీవితంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతావని భయపడ్డాను. అందుకే నిన్ను దూరం చేయాలనుకున్నాను. అర్జున్ తన తల్లి పడ్డ మానసిక క్షోభను అర్థం చేసుకుని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. తన తల్లి అహంకారం వెనక ఇంతటి భయంకరమైన గతం ఉందని అతనికి ఈరోజు తెలిసింది. అన్నపూర్ణదేవి గొంతు మరింత బరువెక్కింది. ఆమె కళ్ళలో ఇప్పుడు పశ్చాత్తాపం కాదు, ఎన్నో ఏళ్లుగా గుండె లోతుల్లో పూడ్చిపెట్టిన ఒక మహారహస్యం బయటకు రావడానికి తహతహలాడుతుంది. ఆమె అర్జున్ వైపు, మాధవ్ వైపు మార్చి చూసింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి.
కళ్ళల్లో అంతులేని భావోద్వేగం. తన గతం గురించిన ఒక షాకింగ్ నిజం బయట పెట్టాలని తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నపూర్ణదేవి వణుకుతున్న స్వరంతో చాలా నెమ్మదిగా, కానీ మాధవి, నీకు ఒక విషయం తెలియదు. నా తల్లి త్యాగం వల్ల పుట్టిన ఆ జమీందారు బిడ్డ ఎవరో కాదు. నా ప్రాణాలను రక్షించుకోవడానికి నా తల్లి తన ఆత్మను అమ్ముకున్న ఆ ఒప్పందం గురించి ఒక భయంకరమైన నిజముంది. ఆమె గొంతు సన్నబడింది. ఊపిరి పీల్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అర్జున్ కంగారు పడుతూ, అమ్మ ఏంటి ఆ నిజం? ఎవరా బిడ్డ అని అడిగాడు. అన్నపూర్ణదేవి మాధవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ కన్నీటితో కూడిన ఒక భయంకరమైన సత్యాన్ని పెదవుల దాకా తీసుకొచ్చింది. నేను కూడా మాధవిలానే ఒకప్పుడు. ఆమె ఆ మాట చెప్పబోతూ ఉండగా, మరి తర్వాత ఏం జరగబోతుందో, ఆ వారసుడు ఎవరో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.